సభా వేదికపై ఉన్నటువంటి పెద్దలకు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి సోదరిమణులకు పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారం. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన పాలకులకు న్యాయం చేస్తామని నమ్మబలికి యూటర్న్ తీసుకున్నటువంటి పాలకులకు తెలుగు ప్రజల ఆవేశాన్ని ఆవేదనను తెలియజెప్పేందుకు తరలి వచ్చిన ఈ అశేష జనవాహినికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రుణపడి ఉంటుందని తెలియజేస్తూ, ఇది ఒక ధర్మ పోరాటం, ఇది తెలుగు వారి హక్కుల కోసం చేస్తున్నటువంటి ధర్మ యుద్ధం. ఈ 4 ఏళ్లలో 29 సార్లు ఢిల్లీ వెళ్లి 16,000 కోట్ల లోటు బడ్జెట్ గురించి పదే అభ్యర్థించిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి యావత్ తెలుగు జాతి మద్దతుగా నిలుస్తుందనడానికి ఈ వేదికే నిదర్శనం. ముఖ్యమంత్రి గారి కార్యదీక్షత, పట్టుదల, ఢిల్లీ పెద్దల మెడలు వంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రతి పైసా రాబట్టుకునే యత్నానికి మీ అందరి సహకారం, అండదండలు ముఖ్యమంత్రి గారికి వెన్నంటి ఉండాలని కోరుకుంటున్నా. ప్రజలకు వాస్తవాలను తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మా అందరిపై ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పట్ల, ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సుకే ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మీకు అందరికి కూడా తెలుసు, ఎన్నికలకు మునుపు ఇదే వేదిక పైన అటు వెంకన్న పాదాల చెంత ఈరోజు ఏ వేదిక ఉందో ఇదే ప్లేస్ లో అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థి మరి నరేంద్ర మోడీ గారు ఇటు తిరుపతిలో, అటు నెల్లూరులో, అటు గుంటూరులో, అటు వైజాగ్ లో ఆయన ఇచ్చినటువంటి మాట ఒక్కసారి గుర్తు చేయడం కోసం ఈ రోజు ఈ 4 సంవత్సరాలుగా తెలుగు జాతికి ఇచ్చినటువంటి మాటను కాకుండా మనకు నమ్మకాన్ని కలిగించి ఏ రకంగా ఈ 4 సంవత్సరాలుగా నమ్మక ద్రోహం చేశారో ఆ విషయాన్ని యావత్ ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా భారతదేశ ప్రజలు మొత్తం వినే విధంగా కూడా ఈ సభా వేదిక పైనటువంటి చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ముఖ్యమంత్రి గారి పైన, మా అందరి పైన ఉందని చెప్పి సందర్భంగా కూడా మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. అదే కాకుండా ఒక పక్క జరిగినటువంటి నష్టం, ఇంకొక పక్క ఈ 4 సంవత్సరాల్లో కేంద్రం సహకరించకపోయినా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఈ రోజు పట్టిసీమ ద్వారా తీసుకొచ్చేటువంటి నీళ్లు గాని, అటు రుణమాఫీ కింద వ్యవసాయదారులకు అందరికీ ఇచ్చిన రుణమాఫీ కానీ, అక్కజల్లెలకు డాక్రా రుణమాఫీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు కానీ, గ్రామాల్లో మరి చేసినటువంటి డెవలప్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ 4 సంవత్సరాల్లో ఒక అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన విషయాలు కూడా ఈ సభా వేదిక ద్వారా యావత్ ఆంధ్ర రాష్ట్రానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. అదే విధంగా ఈనాడు ప్రతిపక్షాలు ఉన్నాయి. ప్రతిపక్షాల వ్యవహార శైలి కూడా ఒక్కసారి మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి పందాలో వెళ్తుందో ఒక్కసారి మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం అందరం కూడా గ్రామాల నుంచి వచ్చాం. ఈ రోజు ఎవరైనా మన గ్రామం పైకి మరి గలాటకో కొట్లాటకో వస్తే మరి గ్రామంలో మనకెన్ని ఉన్నా అందరం కూడా కలిసికట్టుగా దాన్ని ఎదుర్కొని మాట్లాడేటువంటి సాంప్రదాయం ఈ రోజు మనందరికి కూడా గ్రామ స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్లో ఉంది. ఆ రకంగా కాకుండా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జరిగేటువంటి ఈ యొక్క అన్యాయాన్ని ఢిల్లీతో మనం పోరాడుతూ ఉంటే సహకరించే ఈ తెలుగుదేశం పార్టీ పైన దుమ్మెత్తి పోసడం రోజు తిడుతా ఉన్నారు. నిజంగా తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని తిడితేనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎన్ని తిట్లు తినడానికైనా ఈ రోజు తెలుగుదేశం పార్టీ గాని చంద్రబాబు నాయుడు గారి ముందుంటారని చెప్పి సందర్భంగా కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఆ రకంగా కాకుండా ఈ రోజు 30వ తేదీ మరి ఈ రోజు ఈ బహిరంగ సమావేశ వేదిక
20 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే ఈ రోజే వైజాగ్ లో కార్యక్రమాన్ని అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడతా ఉంటే ఈ రోజు ఏదైతే మన భారతదేశంలో మన కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు కూడా మనకు రాకపోయినటువంటి ఈ యొక్క అన్ని అవకాశాల కోసం మనం కేంద్రంతో పోరాడుతూ ఉంటే, మరి కేంద్రంతో శత్రువు మాదిరి మనం పోరాడుతూ ఉంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన తెలుగుదేశం పార్టీకి పోరాడేటువంటి కార్యక్రమం ఉంటే, ఏదైతే శత్రువు మిత్రుడన్నట్టు ఈ రోజు మన పైన పోరాడితే అటు కేంద్రంతో వాళ్ళు మిత్రుడిగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు అనడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ప్రతి సందర్భంలోనూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు, ఎప్పుడూ కూడా మరి ఎవరైనా ఏదైనా చేయకపోతే మరి వారిని కాలర్ పట్టుకొని నిలదీయండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం చేయకపోతే కేంద్రాన్ని కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటే, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కేంద్రంలో కాళ్లు పట్టుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఏ రకంగా ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు ఈ రాష్ట్రంలో మనగలుపు చేస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా సమావేశం ద్వారా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ యొక్క సంవత్సర కాలం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పటికే పరిశ్రమల పరంగా కూడా ముఖ్యమంత్రి గారి యొక్క బ్రాండ్తో ఈ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు ఈ రోజు పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. మరి పక్కనే కర్ణాటకలో ఈ మధ్య కూడా పత్రికలో చదివా, అక్కడ అమిత్ షా గారు చాలా సందర్భాల్లో ఏదైతే అనంతపురం జిల్లాలో వచ్చినటువంటి కియా ఇండస్ట్రీ కూడా నరేంద్ర మోడీ గారు తెచ్చినారనేటువంటి, కేంద్ర ప్రభుత్వంతోనే తెచ్చిందనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, నిజంగా నరేంద్ర మోడీ చెప్పినట్టు వింటే అది ఆంధ్ర రాష్ట్రానికి రాదు, ఖచ్చితంగా కూడా గుజరాత్ కు తీసుకోబోయేటువంటి పరిస్థితి ఉండేదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేసేటువంటి ధర్మ పోరాటానికి అందరి సహకారం, మీ అందరి యొక్క సహకారం కావాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.